టుడే న్యూస్ కి స్వాగతం. డ్వాక్రా పొదుపు సంఘాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానస పుత్రిక అని డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలు ఆర్థిక పరిపుష్టి చెందాలని చంద్రబాబు కోరుకున్నారని ఎమ్మెల్యే నజీర్ అన్నారు. ఈ రోజు మెప్మా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి డ్వాక్రా రుణాల మంజూరుతో సిబ్బంది ఎవరైనా అవకతవకలకు పాల్పడితే క్షమించాలని, పేద ప్రజల పట్ల అధికారులు మరియు రిసోర్స్ పర్సన్స్ మానవతా హృదయం కలిగి ఉండాలని ఎమ్మెల్యే నజీర్ అన్నారు. ఇక గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 4360 డ్వాక్రా పొదుపు సంఘాలు ఉన్నాయని, వీటిని పరిశీలించడానికి 135 మంది రిసోర్స్ పర్సన్స్ పనిచేస్తున్నారని, వీరంతా 6 సిఓలు మరియు ఒక సీఎం ఆధ్వర్యంలో పనిచేస్తున్నారని, వీరంతా తూర్పు నియోజకవర్గంలో ఉన్న 43,600 మంది డ్వాక్రా మహిళా సభ్యుల అవసరాలు తెలుసుకుని సక్రమంగా పనిచేయాలని ఎమ్మెల్యే నసీర్ ఆదేశించారు. డ్వాక్రా సభ్యులకు ప్రభుత్వం నుంచి అందే 0 వడ్డీ పట్టణ సమృద్ధి యూనిట్లు, పీఎం నిధి అలాగే మొదలైన పథకాలను సక్రమంగా అందేలాగా చేయాలని మెప్మా ప్రాజెక్టు జిల్లా డైరెక్టర్ వారికి సూచించారు. అనధికారికంగా ఎవరైనా డ్వాక్రా గ్రూపుల సభ్యుల లావాదేవీలతో తలతూరిస్తే తగు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇకపై తూర్పు నియోజకవర్గంలో డ్వాక్రా మహిళా సంఘాల రుణాల విషయంలో ఎటువంటి ఫిర్యాదులు రాకూడదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు బీజేపీ నాయకత్వంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం మహిళలకు అన్ని విధాల అండగా ఉంటుందన్నారు. ఇక సమావేశంలో గుంటూరు జిల్లా మెప్మా పీడీకే వెంకటేశ్వర్లు, సీఎం శ్రీనివాస్ నాయక్ మరియు సిఓలు పాల్గొన్నారు. వీళ్ళని రిప్రజెంట్ చేస్తూ ఈ గ్రూప్ ఉంటుంది. అఫీషియల్ గా ఉన్నటువంటి సిఓస్, ఆర్పి, ఈయన సిఎంఎం, తర్వాత పీడీ గారు, వీళ్ళకి అందరికి ఆన్లైన్ అన్ని డేటాలు ఉంటాయి. ఏ గ్రూప్ ఎంత ఎగ్జాక్ట్ పని చేస్తుంది, ఏ గ్రూప్ ఎండింగ్ అయిపోతా ఉంది, ఏ గ్రూప్ ఎగ్జాక్ట్ టైం కడుతుంది అనేది క్లియర్ రిపోర్ట్ వస్తూ ఉంటారు. వీళ్ళకి అసలు